ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. టోర్నీలో జట్టు కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు సాధారణంగా ఏ జట్టైనా తమ బెంచ్ బలాన్ని పరీక్షిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తుంది. కానీ లక్నో జట్టుకు ఈ పరిస్థితి వచ్చినప్పటికీ అందరి కళ్ళు ఒకే ఒక్క ఆటగాడిపైనే నిలిచాయి. ఆ ఆటగాడు మరెవరో కాదు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్. లక్నో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నా కూడా అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులో అవకాశం దక్కకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అర్జున్ టెండూల్కర్ కు ఛాన్స్ రాకపోవడం అనేది కేవలం ఒక సాధారణ సెలక్షన్ సమస్య మాత్రమే కాదు. దీని వెనుక ఒక ప్లేయర్ కెరియర్ ను శాసిస్తున్న ఓ భారీ వారసత్వ ఒత్తిడి దాగుంది. ఇండియాలో టెండూల్కర్ అనేది కేవలం ఓ ఇంటి పేరు కాదు, అది ఈ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సామ్రాజ్యం. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు కావడమే అర్జున్ కెరియర్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అదే పేరు ఇప్పుడు అర్జున్ పాలిట ఓ మోయలేని కొండలా, కెరియర్ కు ఒక అడ్డంకిలా మారింది. క్రికెట్ మైదానంలో ప్రదర్శన కంటే కూడా అతని పేరు చుట్టూ జరిగే చర్చలే ఎక్కువైపోయాయి. సాధారణంగా ఏ యువ ఆటగాడైనా విఫలమైతే తప్పులు సరిదిద్దుకొని మళ్లీ పుంజుకోవడానికి తగిన సమయం, అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కానీ అర్జున్ టెండూల్కర్ విషయంలో కథ ముందు నుంచి కాస్త భిన్నంగానే ఉంది. అర్జున్ టెండూల్కర్ మైదానంలోకి అడుగుపెట్టక ముందే సోషల్ మీడియాలో విశ్లేషకుల్లో ఓ బలమైన అభిప్రాయం ఏర్పడింది. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్ కు అవకాశం వచ్చినప్పుడు అది కేవలం అర్జున్ టెండూల్కర్ ప్రతిభ వల్లే వచ్చిందా, లేక సచిన్ కొడుకు అనే బ్రాండ్ వల్ల వచ్చిందా అన్న వివాదం కూడా నడిచింది. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ జట్టులో అసలు అవకాశమే రాకపోయేసరికి మళ్ళీ అదే పేరు చర్చల్లోకి వచ్చింది. అంటే అర్జున్ ఆడినా ఆడకపోయినా వివాదాలు అతడిని వదలడం లేదు. అర్జున్ ఖాతాలో కొన్ని మ్యాచ్లు, కొన్ని వికెట్లు, ఓ సాధారణ ఎకనామీ రేట్ మాత్రమే ఉన్నాయి. అయితే మిగిలిన యువ పేసర్లను అంచనా వేసినట్లు అర్జున్ ను ఎవ్వరూ చూడడం లేదు. అతను వేసే ప్రతి ఓవర్, ప్రతి బంతిని ఒత్తుది తీర్పులా విశ్లేషిస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేస్తే దాన్ని యాదృచ్ఛికం అని, ఒక ఓవర్ చెత్తగా వేస్తే దాన్ని అసలు నిత్యం అని తేల్చేస్తున్నారు. ఈ స్థాయి ఒత్తిడి ఏ యువ క్రికెటర్ ఆత్మవిశ్వాసంనైనా దెబ్బతీసేస్తుంది. అతను ఎవరి నీడలోనో బతకాలని అనుకోవడం లేదు, తనకంటూ ఓ సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో అర్జున్ గొప్ప ఆటగాడు అవుతాడా లేదా అనేది పక్కన పెడితే, ఇండియాలో ఓ ఆటగాడిని కేవలం ఆటగాడిగా మాత్రమే చూసే రోజు ఎప్పుడు వస్తుందన్నది చూడాలి.